ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుంచి మీ ముందుకు శ్రీ తులసిగా వస్తున్నాను. ఇందులో మనం యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమస్త ప్రాబ్లమ్స్కి విశ్లేషణ, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు గోచారంలో చెప్పేది మీ పైన ఒక 40-50% రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ కావాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. దానికి కొన్ని పూజలు, పునస్కారాలు, రత్నధారణ, కంచి రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసుకుంటూ ఇవన్నీ యోగా ముద్రలు వేసుకొని ఏ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడబడిన మ్యూజిక్ ఏదైతే ఉందో రాగా థెరపీ కింద యోగ ముద్రలో కూర్చొని ఆ రాగం వింటూ ఆ షట్చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే యోగాలో ఆ చక్రం వల్ల అందులో ఉన్న గ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోయి ఈ ఒక హెల్తే కాదు, అక్కడి నుంచి సమస్త సంపదలు, మ్యూజిక్ అంటే మనకు లక్ష్మీదేవి పాటల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్ సాంగ్స్ వరకు కూడాను ఉంటాయి. నవరసకాలంగా ఉంటుంది, నవరసాలు అందులో ఉంటాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవటానికి, కోచింగ్ తీసుకోవటానికి, సర్టిఫికేషన్ కోసం ఐదర్ ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా చేయాలి అని అంబిషన్స్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉపాధి కింద ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ మనం రాశుల్లోకి, గ్రహ దశల్లోకి వెళ్దాము. ముందుగా మార్చి 1 నుండి 16 వరకు జరుగు మొదటి పక్షం వివరాలలోకి వెళ్తే గురువు వచ్చేసి వృషభంలో ఉన్నారు, కేతువు వచ్చేసి కన్యలో ఉన్నారు, అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభంలో ఉన్నారు, రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రవి అలాగే శని ఈ గోచారంలో తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నారు, రాహువు, శుక్రుడు, బుధుడిని తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు, చంద్రుడు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా మనకి ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి మొదటి తేదీనే, మార్చి 1వ తేదీనే ఈయన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తారు. అలాగే 14వ తేదీ ఇక్కడ ఈ యొక్క మీనంలోకి రవి ప్రవేశిస్తాడు. 15వ తేదీ మరలా మీనంలోకి ఈ యొక్క బుధుడు వక్ర ప్రారంభంతో ప్రవేశిస్తాడు. ఈ 3 అంటే ఇంకా మీకు 16వ తేదీలోపు ఒక్కరోజు ముందు మీకు 15వ తేదీ బుధుడు మీకు మీనంలోకి వక్రంతో చేరే అవకాశం ఇక్కడ ప్రూఫ్ చేయబడింది. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మేషరాశి వారికి మీకంటూ కుజుడు, మీ రాశాధిపతి వచ్చేసి 3వ ఇంట్లో ఉన్నారు, ఇక్కడ మిథునంలో ఉన్నారు. దీని మూలకంగా మీకు సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ రావు, కొంచెం వాళ్ళతో బాండింగ్ బాగుంటుంది. బ్యాంకింగ్ రంగాల వారికి, పెద్ద పెద్ద సినీ యాక్టర్స్, నాయకులు, బిజినెస్ మ్యాగ్నెట్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి, చదివే వారికి, మినీ మీడియా రంగం వారికి, వీరందరికీ కూడా ఫ్యూచర్ అనేది ఎక్సలెంట్గా సాగుతుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం గురువు వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. ఈయన మీ రాశికి వచ్చేసి భాగ్యాధిపతి, వ్యయాధిపతి. చాలా మంచి విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వ జీవితాన్ని మీకు ప్రసాదిస్తాడు. కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వటానికి దోహదపడతాడు. అలాగే మీకు ఇల్లు, వాకిలి, ఈ యొక్క యాత్రలు చేయటం, తీర్థయాత్రలు చేయటం, అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కొంచెం మోటివేషన్ కలగటానికి ఈ గ్రహం ఎంతో మీకు ఇస్తుందన్నమాట, లాభాన్ని కలగజేస్తుంది. అలాగే రాహువు, శుక్రుడు, బుధుడు మీకు ఇక్కడ మీనరాశిలో ఉన్నారు. అంటే మీనరాశిలోకి 1నే మీకు శుక్రుడు వచ్చేసారు, ఉచ్చస్థానంలో మీకు మీరు 2వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్ర భగవానుడు రాహువుతో వచ్చాడు. ఇక్కడ శుక్రచండాల యోగం పట్టింది. రాహు పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క శుక్రుడు కూడా అక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ పూర్వభద్రలో ఈ యొక్క శని ఉన్నాడు. ముగ్గురు ఒకే నక్షత్రంలో ఉండడం అనేది కొంత కాంబినేషను పెద్దవాళ్లతో ఎరిగ్గా అంటే మనకు కొంచెం విభేదాలు వచ్చి ఆస్తి తగాదాలు, గొడవలు ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి.
కాకపోతే వ్యయంలో శుక్రుడు కాబట్టి రెండో ఇంటధిపతి సప్తమాధిపతి కాబట్టి సోషల్ లైఫ్లో మీకు మంచి మూమెంట్ దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. అలాగే కొంచెం యాక్టివ్గా ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వచ్చేసి రాహు కొంచెం ఇబ్బంది పెడతాడు. నెక్స్ట్ ప్రయాణాలలో అలసటను, నిద్రలేమి ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు. కానీ శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంత తగ్గుతుంది ప్రభావం అని చెప్పుకోవచ్చు. వివాహాది కార్యక్రమాలు పోస్ట్పోన్ అవుతున్న వారికి స్టేబుల్గా అవ్వండి, వివాహాలు అవ్వడాలు, సక్సెస్ఫుల్గా జీవితాన్ని సాగించడానికి మీకు ఈ యొక్క శుక్రుడు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మీరు తీసుకునే ప్రతి డిసిషన్ కూడా మీకు ఇబ్బంది లేకుండా మంచిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు బుధుడు ఇక్కడ నీచలో ఉన్నాడు. నీచలో ఉండడం మూలంగా మీకంటూ శత్రు రుణ బాధలు కొంచెం వేధిస్తూనే ఉంటాయి. ప్రయాణాలు, అలాగే అందులో అలసిపోవడం, ఇలాంటివి హార్మోన్స్, స్కిన్, మజిల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ అవ్వడం ఇవన్నీ గమనించవచ్చు. కేతు వచ్చేసి మీకు శిస్తులలో ఉన్నారు. ఈయనకు ఆధ్యాత్మికతను పెంచుతాడు. అలాగే శత్రు రుణము తీర్చుకోగలుగుతారు, రుణ విముక్తులు అవ్వగలుగుతారు. చేసే పనులలో క్లారిటీగా ఉంటుంది. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేనమామలతోటి, మేనత్తలతోటి, సిబ్లింగ్స్ తోటి, తోడబుట్టిన వాళ్ళతోటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. మేషరాశి వారికి 9th హౌస్ ప్లానెట్, 10th హౌస్ ప్లానెట్ అనేటువంటి శని ఈయన మీకు లాభంలో ఉండి మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి చాలా వరకు కుటుంబ వ్యవస్థ అంటే మీ ఫాదర్ లాంటి వాళ్ళ గైడ్లైన్స్, ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళ గైడ్లైన్స్ అవి మీకు చాలా ఇంప్రెసివ్గా తీసుకొని ముందడుగు వేసే అవకాశాలు చాలా వరకు మీకు మంచిని కలగజేస్తాయని మాత్రం మీరు ఆశించవచ్చు. స్వస్తి.